మీతో మళ్ళీ కలిసి వాక్యాన్ని ధ్యానించడం చాలా సంతోషం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నాతో పాటు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 11 వచనాల వైపుకు తీసి చూడండి. నేను మీ కొరకు చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరుచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. అందరం ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. అందరం కళ్ళు మూసుకుందామా? అందరం కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. పరలోకముందున్న మా తండ్రి, నాయన మీరు మా పైన మీ దృష్టిని మానక నిలుపుతున్నందుకు మీకు వందనాలు అయ్యా. అందువల్లనే మేము నీ పిల్లలుగా మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము చేయబడ్డాం. అందువల్లనే మేము మీ సంఘంగా మేము చేయబడ్డాం. రేపు మీ సంఘంగా కలిసి మీ లేఖనాలను ధ్యానించడానికి సమయాన్ని కూడా పొందుకోగలిగాం. ఆత్మదేవ, ఇదిగో మీరు ప్రేరేపించి వ్రాయించిన ఈ లేఖనాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు ఈరోజు మేము సంఘంగా కలిసి ఆలోచిస్తుంటుండగా, ధ్యానిస్తుంటుండగా మా దృష్టి, మా మనసు అంత నీ వాక్యం వినడం పైన, దాని గురించి ఆలోచించడం పైన నిమగ్నమైనడానికి సహాయం దయచేయండి. మా దృష్టి నీ వాక్యం పైన కాకుండా వేరే దానిపైకి మళ్ళకుండా సహాయం దయచేయండి. మీకు ఆత్మశక్తితో మమ్మల్ని అందరినీ నింపండి, నడిపించండి. నీ వాక్యంకు తప్ప వేరొక దానికి చోటు ఇవ్వకుండా సహాయం దయచేయండి. మేమందరం మనస్ఫూర్తిగా మా ప్రభు నీ స్వారూప్యంలోనికి మేము మారున్నట్లుగా ఆత్మదేవ దయచేసి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్యూరిటన్ రిచర్డ్ సిబ్బేస్ అనే ఒక రచయిత ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, నిజమైన సహవాసం పరిశుద్ధులతో చేసే సహవాసం అన్నాడు. ఇది భూమి పైన ఉన్న పరలోకం వంటిది అని ప్యూరిటన్ రిచర్డ్ సిబ్బేస్ అనే వ్యక్తి చెప్తూ వచ్చాడు. చాలా మంది సహవాసాలు చేస్తారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు సహవాసం చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు సహవాసం చేస్తారు. బంధువులు కలిసినప్పుడు సహవాసం చేస్తారు. రకరకాలైన సహవాసాలు ఉంటాయి. కానీ ఆ సహవాసాలు ఏవి కూడా నిజమైన సహవాసాన్ని
కలిగి ఉంటే అంటారా? పిచ్చాపాటి మాటలు మాత్రమే ఉంటాయి దాంట్లో. అవేవి కూడా పరలోకాన్ని ప్రతిబింబించేవి కూడా. అక్కడ ఆ సహవాసాల్లో దేవుని గురించి ఆలోచించడం, దేవుని పనులలో భాగస్వాములు అవ్వడం, పాలివారు అవ్వడం, దేవుని పనులలో ఒకటవ్వడం అనేవి ఆ సహవాసాల్లో మనకు కనిపించదు. అందుకే రిచర్డ్ సిబేస్ గారు ఏమన్నారంటే పరిశుద్ధులతో చేసే సహవాసం ఏది నిజమైన సహవాసం అంటేనే పరిశుద్ధులతో చేసే సహవాసం. ఇది భూమి పైన ఉన్న పరలోకం వంటిది అన్న మాట చెప్తూ వస్తాడు. స్టీవెన్ జే కోల్ ఆయన కూడా ఇలా అన్నారు. ఏమంటారంటే నిజమైన క్రైస్తవ సహవాసం అనేది దేవుని సంగతులను గూర్చి ఆలోచిస్తూ వాటిలో భాగస్వాములుగా ఉండడం. నిజమైన సహవాసం అనేది దేవుని గురించి ఆలోచించడం, దేవుని సంగతులను ఆలోచించడం, వాటిలో మనం అందరం ఒకటవ్వడం, వాటన్నిటిలో మనం అందరం ఒకటిగా ఉండడం, పాలివారిగా ఉండడం, అది నిజమైన క్రైస్తవ సహవాసం. ఈరోజు మనం నిజమైన క్రైస్తవ సహవాసం గురించి ఆలోచిద్దాం. నిజమైన క్రైస్తవ సహవాసం. చాలా మంది ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా మంది అపోహపడుతున్నారు, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే కేవలం 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 కలిసినప్పుడు వందనాలు అని చెప్పుకోవడం, కలిసినప్పుడు ఒకరు బావోలు ఒకరు సాధారణంగా మాట్లాడేసుకోవడం, లేకపోతే మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కూడుకోవడం, లేకపోతే సంఘ ఆరాధనకి హాజరవ్వడం, కేవలం హాజరవ్వడం, ఇవి మాత్రమే నిజమైన క్రైస్తవ సహవాసం అనుకుంటారు. అంటే అవి నేను కాదని చెప్పట్లేదు, కానీ వాటి మట్టికే చాలా మంది పరిమితం అయిపోయారు. ఈరోజు ఆ అపోహలన్నీ మనం తుడిచేసుకుందాం. అసలు ఏంటి నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఏంటి? అసలు ట్రూ క్రిస్టియన్ ఫెలోషిప్ అంటే ఏంటి? అసలు మనం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మనకు చాలా ప్రాముఖ్యం. అది తెలుసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యం. అది మనకు తెలియలేదనుకోండి, ఆ సహవాసం యొక్క విలువను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. అది మీద పోతుంది, మీద పనులు చేస్తాం, మీద ఆలోచిస్తాం, మీద ప్రవర్తిస్తాం ఆ విషయాలు. రైట్, నాతో పాటు మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 11 వచనాల్లో మనం గమనిస్తే పౌలు గారికి ఫిలిప్పి సంఘం పట్ల ఉన్న దయగలిగిన హృదయం మనకు కనిపిస్తుంది. ఈ ఫిలిప్పి సంఘం పట్ల పౌలు గారు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఈ వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఫిలిప్ గారు, క్షమించండి, పౌలు గారు, నేను ఇప్పటిదాకా ఏం చెప్తూ వచ్చాను? మీరు గ్యాస్ పెడుతున్నారు లేదా నేను చెక్ చేశాను. జస్ట్ కిడింగ్. రైట్, పౌలు గారు ఫిలిప్పి సంఘం పట్ల ఆయనకి ఎంత దయ ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత శ్రద్ధ ఉందో, ఫిలిప్పి సంఘంతో పౌలు గారికి ఎంత అవినాభావ సంబంధం ఉందో, వాళ్ళను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ గురించి సంతోషపడుతూ వాళ్ళ గురించి దేవుని దగ్గర ప్రార్థించడం, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం మనకు ఈ 1వ అధ్యాయం 3 నుండి 11 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అవి మాత్రమే కాదు, పౌలు గారు ఏమంటారంటే మీరు నా హృదయంలో ఉన్నారు. ఎవరి గురించి అంటున్నారు ఈ మాట? ఫిలిప్పి సంఘం గురించి అంటున్నారు. ఫిలిప్పి సంఘం గురించి ఆయన ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక గొప్ప మెప్పేంటో తెలుసా? మీరు నా హృదయంలో ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్తూ వస్తున్నాడు? మీరు దేవుని పనిలో పాలువారయ్యారు. మీరు దేవుని పనిలో పాలువారయ్యారు. మీరు ఒకటయ్యారు. మీరు ఇచ్చే విషయంలో మీరు మీ సహకారాన్ని చాలా ఎక్కువగా చూపించారు అనే విషయాన్ని ఆయన ఇక్కడ మాట్లాడుతూ మీరు నా హృదయంలో ఉన్నారని చెప్పడం మనం గమనించవచ్చు. ఇంకొక విషయం చెప్తాను. ఈ ఫిలిప్పి సంఘం ఉంది కదా, ఈ ఫిలిప్పి సంఘం ఇచ్చే విషయంలో చాలా ఎక్కువగా భారంతో పౌలు గారితో కలిసి
దేవుని సువార్త పనిలో అందరికంటే ఎక్కువగా ఏ సంఘం సహకరించినట్లుగా, ఏ సంఘం కూడా సహకరించినట్లుగా ఈ ఫిలిప్పి సంఘం పౌలు గారితో సహకరించింది. ఈ మాటలు మనం ఎక్కడ చూస్తామంటే ఇదే ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. సాక్షాత్ అక్కడ పౌలు గారు ఏం చెప్తారంటే, మీరు సహకరించినట్లుగా ఏ సంఘం మరి ఏ సంఘం సహకరించలేదు అన్న మాట పౌలు గారు ఫిలిప్పి సంఘం గురించి చెప్పడం మనం చూస్తాం. రండి నాతో పాటు రావడానికి ప్రయత్నం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-7 వచనాలు నేను మళ్ళీ మీ కొరకు చదువుతాను, దయచేసి మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలెవారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రోడిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తమును నేను చెయ్యి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. 7వ వచనంలో ఇలా అంటాడు, నా బంధకములు యందును నేను సువార్త పక్షం వాదించట యందును దాన్ని స్థిరపరచట యందును మీరందరూ, ఎవరందరూ? ఫిలిప్పి సంఘం అంతా, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మీ అందరిని గూర్చి ఇలాగ తలంచటం నాకు ధర్మం. ఈ వచనంలో ఈ వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం? మొదటి దినం అంటే ఆ ప్రజలు, ఏ ప్రజలు వీళ్ళు? ఆ ఫిలిప్పిలో నా ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షించబడి సంఘముగా చేర్చబడిన నాటి నుండి అని అర్థం. మొదటి దినం అంటే ఆనాటి నుండి అని అర్థం. తర్వాత ఇక్కడ ఆయన మళ్ళీ ఏం చెప్తూ వస్తాడు? ఆనాటి నుండి, ఏ నాటి నుండి? వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి సంఘంగా చేయబడిన రోజు నుండి వాళ్ళ జీవితంలో కూడా ప్రారంభమైంది. ఏంటి ప్రారంభమైందంట? సత్క్రియ ప్రారంభమైంది కదా. పైన 3వ వచనంలో ఆయన ఏమంటాడు? మొదటి దినము నుండి అని చెప్తూ వచ్చి ఆ మొదటి దినం నుండి ఏం జరుగుతూ వచ్చింది? ఈ సత్క్రియ అంటే మంచి పని, మంచి కార్యం. ఏది మంచి పని, ఏది మంచి కార్యం అంటే పైన చెప్తూ వచ్చాడు. మళ్ళీ ఏం చెప్తూ వచ్చాడు? మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట. ఇక్కడ సత్క్రియ అన్నప్పుడు దేవుని సువార్త పనిలో పాలివారై ఉండడం. ఇప్పుడు మొదటి దినం నుండి ఈ సత్క్రియను ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళ జీవితంలో ప్రారంభించాడు. ఆ రోజు నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని సువార్త పనిలో ఒకటయ్యారు, పాలివారయ్యారు. ఎవరి దారి వాళ్ళు చూసుకోలేదు, దేవుని పనిలో వాళ్ళు పాలివారై ఉండడం మనం చూస్తాం. ఆ కార్యాన్ని ప్రారంభించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. ఇప్పుడు ఆలోచించండి, ఈ సత్క్రియను, ఈ మంచి పనిని, ఈ కార్యాన్ని కొనసాగించేది ఎవరు? ప్రారంభించిన వాడు యేసుక్రీస్తే, కొనసాగించేది ఎవరు? సాక్షాత్తు మహాదేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎప్పటి వరకు కొనసాగించగలడు? మీరు 11వ వచనం చూడండి, మనం చివరి వచనం చూస్తాం. క్రీస్తు దినముకు కదా. క్రీస్తు దినముకు అంటే ఎప్పటి వరకు కొనసాగించగలడు? ఒకటి, ఆయన వచ్చేంత వరకు, లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు. ఏం చేస్తాడు ఆయన? ఆ సత్క్రియను, ఆ మంచి పనిని, ఆ మంచి కార్యాన్ని కొనసాగింపజేస్తాడు. ఇక్కడ మీరు గమనించండి, నాతోనే ఇట్లా సీక్వెన్స్ రావడానికి ప్రయత్నం చేయండి, మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ 7వ వచనంలో సడన్ గా మళ్ళీ ఈ మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, నా బంధకముల యందును నేను సువార్త పక్షంలో వాదించటి యందును దాన్ని స్థిరపరచటి యందును మీరందరూ. ఈ మీరందరూ ఎవరు? ఫిలిప్పి సంఘం కదా. ఫిలిప్పిలో ఉన్న సంఘం, ఫిలిప్పిలో ఉన్న పరిశుద్ధులు, రక్షించబడిన ప్రజలు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఆ కృపలో పాలివారయ్యారు. ఈ కృప అంటే ఏంటి? ఇక్కడ
సహజంగా కృప అంటే మనం ఏం చూస్తామంటే అయోగ్యులకు అనుగ్రహించబడే ఏంటి? దయ, కనికరం, అర్హత, ఇవి మనం చూస్తాం కదా, అయోగ్యులకు అనుగ్రహించే అర్హత. కానీ ఈ సందర్భంలో ఈ కృపలో మీరు పాలువారై ఉన్నారు అని చెప్తున్నప్పుడు తీవ్రమైన వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న సమయంలో దేవుని యొక్క పనిని కొనసాగించడానికి దేవుని నుండి వచ్చే అనంతమైన శక్తి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నప్పుడు, ఆయన సువార్త పనిని జరిగిస్తున్నప్పుడు చాలా వ్యతిరేకతలు సంభవిస్తాయి కదా, చాలా ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు ఈ పనిని కొనసాగించడానికి దేవుడు ఏం చేస్తాడు? తన అనంతమైన శక్తిని దేవుడు తన పని వారికి అనుగ్రహిస్తాడు. రైట్, మీరు నాతో పాటు ఉన్నారు కదా. ఇక్కడ ఈ అనంతమైన శక్తి ఏంటి? కృప. ఈ కృపలో పాలువారై ఉన్నారని చెప్పాడు కదా. రైట్, ఈ కృప అంటే ఏంటి ఇక్కడ? మరి పై వచనంలో చెప్పబడిన సత్క్రియలు, నా మాట్లాడదామనే కదా. పై వచనంలో చెప్పబడిన సత్క్రియలు, ఆ సత్క్రియలను పౌల్ గారు ఇక్కడ ఏమంటున్నారు? ఈ కృపలో మీరు పాలువారై ఉన్నారు. ఇప్పుడు ఆ సత్క్రియలు ఏంటి, ఈ కృప ఏంటనంటే దేవుని సువార్త పనిలో ఏమై ఉండడం? ఒకటై ఉండడం. నా మాట అర్థమవుతున్నాయా? ఒకటై ఉండడం. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి, ప్లీజ్ మర్చిపోవద్దు. సత్క్రియలు అంటే ఈ కృపలో పాలువారై ఉండడం అంటే దేవుని సువార్తలో పాలువారై ఉండడం. ఇక్కడ అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, పాలువారై ఉండడం అంటే ఒకటై ఉండడం కదా. ఏంటి అంటే ఏంటి? పాలువారై ఉండడం అంటే ఒకటై ఉండడం. సంతోషం అంటే ఏంటి? రైట్, నా మాట ఇలా వినడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఒకే దర్శనం గురించి కలిసిగట్టిగా నమ్మకంగా పనిచేస్తూ కొనసాగడం. ఇప్పుడు మనందరికీ ఒకే దర్శనం ఉంది. ఏం దర్శనం? ప్రభు సువార్త పనిలో పాలువారై ఉండడం కదా. ఆ సువార్త పని కొనసాగడానికి మనం అందరం దాంట్లో కలిసికట్టుగా పనిచేస్తూ మనం చనిపోయేంత వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు కొనసాగడం, పాలువారై ఉండడం. దీని ఏం వాడుతూ వచ్చారంటే గ్రీక్ లో కోయినోనియా అని వాడారు. అంటే ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పవిత్రపరచబడి విమోచించబడిన ఆయన ప్రజలు ఒకే దర్శనాన్ని కలిగి ఉంటారు. ఏంటి ఆ దర్శనం అనంటే సువార్త నశించిపోతున్న జనులకు అందించబడ్డం. అది అందించాలని, అది అందించబడాలని, దాన్ని నశించిపోతున్న జనులు అందుకోవాలని దాని కొరకు జట్టుగా కలిసి పనిచేస్తూ కొనసాగిపోవడం. ఇక్కడ మీరు గమనించండి, ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అన్నమాట. మీరందరూ ఎవరు? ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మొదటి దినం నుండి, ఏ రోజు నుండి? వాళ్ళు రక్షించబడిన నాటి నుండి, వాళ్ళు సంఘంగా సమకూర్పు చేయబడిన నాటి నుండి ఏం జరుగుతూ వస్తుంది వాళ్ళ జీవితంలో? వాళ్ళ సువార్త విషయంలో పాలువారై ఉండడం మనం చూస్తాం. అవునా కదా? ఇదే ఆ అనంతమైన శక్తి. ఫిలిప్పీ సంఘం పౌలు గారితో ఈ కృపలోనే పాలువారై ఉన్నారు. ఇక్కడ మరో ప్రశ్న, దేవుని సువార్త పనిలో పాలువారై ఉండడం అంటే ఏంటి అసలు? దేవుని సువార్త పనిలో పాలువారై ఉండడం అంటే? ఆయన అన్నాడు కదా. ఏంటా అనంటే మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు మరియు 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు, తర్వాత 18వ వచనం. నేను మీ కొరకు చదువుతాను, మీరు గమనించండి. అయినను నా శ్రమలో మీరు పాలు పొచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను, అండర్లైన్ చేసుకోండి, ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. 16వ వచనంలో, ఏలయనగా తెస్సలోనికలో
కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చడం సహాయం మాటి మాటికి సహాయం చేశారు నా అవసరం తీర్చడానికి అంటూ వస్తాడు. తర్వాత చెప్తూ వస్తాడు 18వ వచనంలో, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక, మీరు పంపిన వస్తువులు ఉన్నాయి, నేను వాటి వలన ఏమి తక్కువ లేక ఉన్నానన్నమాట. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దేవుని సువార్త పనిలో పాలువారై ఉండడం అంటే దేవుని పని కొరకు ధారాళంగా ఇవ్వడం. నా మాటలు అర్థమవుతున్నాయా? గివింగ్ గివింగ్ మనం 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 సంపాదించిన సంపాదనలో నుండి, ప్రభువా ఇదిగో ఇంత శాతం ఇదిగో నీ పని కొనసాగడానికి, నీ పనిలో పాలి భాగస్తునిగా ఇదిగో నేను ఇస్తున్నాను అని మన ధనంలో నుండి ఆయన పని కొరకు ఇవ్వడం. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? గివింగ్ అంటే వీళ్ళు 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 ధారాళంగా ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంట? మాటి మాటికి ఇస్తున్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? మాటి మాటికి అవసరం తీర్చే విషయంలో వీళ్ళు ముందుంటున్నారు. వీళ్ళని ఎవరు బలవంతం చేయాలా? ఇదిగో రక్షించబడిన వారి జీవితంలో జరిగే సత్క్రియ అండి ఇది. ఇవ్వడం ఇవ్వడం. ఒక ఒక వ్యక్తి విశ్వాసాన్ని పిలువబడుతూ ఆ వ్యక్తికి ఇచ్చే గుణం లేదు అంటే ఆ వ్యక్తి నిజంగా రక్షించబడలేదమ్మా. రక్షించబడిన జీవితం ఇదిగో ఈ ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉంటుంది. ఏంటో తెలుసా? గివింగ్, ఇచ్చేది, ఇవ్వడం. కేవలం ధనమును మాత్రమే కాదు, వాళ్ళ సమయమును కూడా దేవుని పని కొరకు వాళ్ళ సమయాన్ని కూడా ఇస్తారు. ఇక్కడ మీరు చదువుతున్నారా? 18వ వచనంలో వాళ్ళు కొన్ని వస్తువులను పంపారు. ఎవరితో పంపారు? ఎపఫ్రోదితు. ఈ ఎపఫ్రోదితు ఎవరో తెలుసా? ఆ ఫిలిప్పీ సంఘంలోని వ్యక్తి, ఆ సంఘానికి కాపరి ఈయన కాదా? సమయాన్ని కూడా ఇస్తారండి, ధారాళంగా ఇవ్వడం. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ధారాళంగా ఇవ్వడం, దేవుని పనిలో పాలివారై ఉండడం అంటే. చదుదాం రండి. 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటాడు, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించిన ప్రకారంగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటనకు నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును అంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫిలిప్పి సంఘం అంతా పౌలు గారి కొరకు దే వర్ ప్రేయింగ్ ఫర్ హిమ్ కదా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చేయట్లా? ప్రార్థన చేస్తున్నారు. అదండి దేవుని పనిలో పాలివారై ఉండడం అంటే. ఇప్పుడు ఈ సత్క్రియను ఎవరు ప్రారంభించారు వీళ్ళ లోపల? ఈ మంచి పనిని, ఈ మంచి కార్యాన్ని, ఈ కృపలో పాలివారి ఉండడానికి అనంతమైన శక్తిని ధారాళంగా ఇస్తుంది ఎవరు వీళ్ళకి? యేసుక్రీస్తు ప్రభు వారే. ప్రార్థిస్తున్నారు. ధారాళంగా ఇస్తున్నారు కదా, వాళ్ళు ప్రార్థిస్తున్నారు కూడా. ఇది వాళ్ళ జీవితంలో ఎడతెగక ఉంది అన్న విషయాన్ని మనం చూడొచ్చు. ఇదే 1వ అధ్యాయం 29వ వచనంలో పౌలు గారు ఫిలిప్పి సంఘం గురించి మాట్లాడుతూ, ఏలే మీరు నాయందు చూచినట్టు, నాయందున్నది మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున అన్న మాట చెప్తూ వస్తాడు. నేనే పోరాడుతున్నాను, నేనే శ్రమలు పొందుతున్నాను, ఏ హింసల గుండా వెళ్తున్నానో ఆ హింసలన్నీ, ఆ శ్రమలన్నీ మీరు కూడా కలిగి ఉన్నారు. తర్వాత 30వ వచనం అంటాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షంన శ్రమ పడుటయు ఆయన పక్షంన మీకు అనుగ్రహింపబడను. ఇప్పుడు దేవుని పనిలో పాలువారడం అంటే ఏంటంటే అసలు దేవుని కొరకు శ్రమ పడడం, దేవుని పని కొరకు శ్రమ పడడం. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని పని కొరకు శ్రమ పడడం. ఆ కృపనిచ్చింది ఎవరిచ్చారు ఆ కృప? యేసుక్రీస్తు ప్రభు వారే. నువ్వు నా కొరకు శ్రమ పడాలి అనే ఆ కృపలోనికి నడిపిస్తున్నది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది ఇందులో వాళ్ళు ఎలా ఉన్నారంట? మొదటి దినం నుండి. నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళు రక్షించబడిన నాటి నుండి, వాళ్ళు సంఘముగా సమకూర్పు చేయబడిన నాటి నుండి అది వాళ్ళ జీవితంలో జరుగుతూనే ఉంది. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడండి. నేను
చివరిగా చెప్పిన ఆలోచన మీకు చెప్తాను ఇక్కడ. ఇదే 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఇద్దరు స్త్రీల మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళ గురించి పౌలు గారు చెప్తూ ఆయన ఏముంటాడంటే, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతతోనూ నా ఇతర సహకారులతోనూ సుంటకే యువతికే గురించి చెప్తున్నాడు. ఇక్కడ చదువుతాం, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. నా సహకారుల పేరు ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథం అందు వ్రాయబడి యువేదకే గురించి సుంటకే గురించి పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నాతోనూ క్లెమెంత్తోనూ వాళ్ళు ఏం చేసిన వారంట? సువార్త పనిలో. అర్థమవుతుందా అండి? సువార్త పనిలో, సువార్తను అందించే విషయంలో వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళు కష్టపడ్డారు, శ్రమను వచ్చారు. వాళ్ళు దేవుని పనిలో పాలువారై ఉండడం అంటే సాక్ష్యం ఇవ్వడం, బీయింగ్ విట్నెసింగ్, సాక్ష్యం ఇవ్వడం అండి. ప్రభువు నా కొరకు అని ఈ లోకంలోకి దిగొచ్చాడు. నిన్ను నన్ను సృష్టించిన ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి తన ప్రేమను నీ పట్ల నా పట్ల చూపించడానికి ఈ లోకంలోకి దిగొచ్చాడు. నువ్వు నీ పాపంలోనే ఉండి చనిపోతే నువ్వు ఆయనతో సమాధాన పడలేవు. నువ్వు నిత్య నాశనం వైపు ఖండించబడుతున్నావు అనే ఆ హెచ్చరిక, ప్రేమతో కూడిన సమాధాన సువార్తలో వీళ్ళందరూ పాలిభాగస్తులు ఏం చేస్తున్నారంట? సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మహాసువార్త ద్వారా పాపం విషయమై ఒప్పించబడి పాప క్షమాపణ పొందుకున్న వారు సంఘంగా చేర్చబడిన రోజు నుండి ఈ కృపలో, ఈ సత్క్రియల్లో ఆయన వచ్చేంత వరకు, లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు సాక్షాత్తు మహాదేవుడైన యేసుక్రీస్తు వారు ఆయనను సేవించడానికి, నా మాటలు అర్థమవుతున్నాయండి, ఆయనను సేవించడానికి ఆయన పనిలో కొనసాగిస్తున్నాడు. ఇక్కడ నా మొదటి ఆలోచన చెప్తాను. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే దేవుని పనిలో పాలివారై ఉండడం. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే దేవుని పనిలో పాలివారై ఉండడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించింది ఆయనను సేవించడానికి, ఆయనను సేవించడానికి మనల్ని రక్షించడం అన్న మాట మనం వింటూ ఉన్నప్పుడు మన మదిలోకి రావాల్సినటువంటి ఒకే ఒక ఆలోచన, నేను ఆయన పనిలో ఒకటై కొనసాగడానికి నన్ను ఆయన పిలిచాడు, నన్ను రక్షించాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దండి. ఈ ఫిలిప్పిలో ఉన్న విశ్వాసులు ఊరికే ఉండేవాళ్ళు కాదు కదా, ఊరికే ఉండలేదు వాళ్ళు. కానీ బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సువార్త పనులలో చురుగ్గా పాల్గొంటున్నారు, లేదా ధారాళంగా ఇస్తున్నారు. వద్దురా బాబు అంటే ఇస్తున్నారు, మాటికి ఇస్తున్నారు, అవసరం తెలుసుకొని. మనం అడుగుతుండ్రు, ప్రార్థన చేస్తున్నారు కదా, పని కొనసాగాలని ప్రార్థన చేస్తున్నారు. మనలో కొంతమందికి ప్రార్థన చేయడమే రాదు. దేవుని పని నిజంగా ఇంటి పక్కలతో లొల్లి పెట్టుకొని, ఇంటి ముంగటలతో లొల్లి పెట్టుకొని, ఇంటి వెనకలతో లొల్లి పెట్టుకొని బాధపడిన రోజులు ఉన్నాయేమో కానీ దేవుని స్వార్థ ప్రకటిస్తూ శ్రమపడ్డ రోజులు ఉన్నాయి మన జీవితంలో. నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వాడు వచ్చి కొట్టిండాను, వాడు వచ్చి తిట్టిండాను, మనం బాగా ఇబ్బంది పెడుతుంది. గిటంటి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. మన నోరు దురుసు వల్ల తెచ్చుకున్న లొలులే ఉన్నాయి, శ్రమలే ఉన్నాయి, బాధలే ఉన్నాయి, కష్టాలే ఉన్నాయి. కానీ సేవ చేయడం వల్ల వచ్చిన శ్రమలు అయితే లేదు. కానీ ఫిలిప్పీ సంఘం చూడండి, దేవుని పనిలో పాలువారే ఉన్నారు కదా, దేవుని కోసం శ్రమపడి నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే మాట, శ్రమపడే అవకాశం ఎవరిచ్చారు వాళ్ళకి? శ్రమపడే అవకాశం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. నేను
నా జీవితంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. చర్చాలు కూల్చేసినప్పుడు, ఇంకా కొన్ని సమస్యలు జరుగుతున్నప్పుడు నేను బహుశా 2:30, 3 గంటల మధ్యలో కావచ్చు, చాలా బాధపడుతున్నా. నాకు దుఃఖం ఆగతలేదు, చాలా ఏడుస్తూ ఉన్నా. మా నడిపోడు నా దగ్గరకు వచ్చి, మనకి ఎవడు చెప్పిండో తెలియదు, ఎవరు నేర్పించారో తెలియదు, నా భార్య కూడా అప్పుడు లేదు. మనకి తెలుసు నేను ఎందుకు బాధపడుతున్నాను అంటే ఏం జరుగుతున్నాను కొంచెం లైట్గా తెలుసు. వాడు వచ్చి ఏమన్నాడంటే, డాడీ అవి నీకు దేవుడు ఇచ్చాడు కదా డాడీ, నీకు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు డాడీ? ఎవరు అంత పెద్ద ఆలోచన ఎవరు ఇచ్చారు వానికి? నాకు ఈ మాటలు చదువుతున్నప్పుడు అదే గుర్తుకొచ్చింది. నిజంగా దేవుని కోసం శ్రమపడే భాగ్యం మనకు లేదనుకోండి, మనం సిగ్గుపడాలి. మనం ఆయన కోసం శ్రమ పడట్లేదని అంటే గుండెలు దించుకొని ఏడవాలి మనం దేవుని ముందు. ప్రభువా, నీ పనిలో నేను పాలువారై ఉండట్లేదు, నీ పనిలో నేను పాలువారై ఉంటే, ఒకటై ఉంటే నీ ప్రజలతో నేను నీ కోసం శ్రమపడే అనుభవాన్ని నాకు దయచేయనని గుండెలు బాదుకుంటాం ఆయన దగ్గర. లేదు, ముళ్ళు గుచ్చితే తట్టుకోలేం మనం. అమ్మా, అయ్యా వినండి, ఫిలిప్పీ సంఘం సువార్త పనిలో చురుగ్గా పాల్గొంటున్నారు. నిజమైన సహవాసం అంటే కేవలం సమావేశం అవడం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు కోసం కలిసి పనిచేయడం. ఈ సంఘం పౌలుతో కలిసి పనిచేయడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు, ముందెళ్తున్నారు, పరిగెత్తుతున్నారు. ఆయన పనిలో పాలువారై ఉండడం నిజమైన సహవాసం అంటే. మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తొలినాటి సంఘం, జ్ఞాపకం ఉంది, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాలు మనం చదివితే, ఆ తొలి సంఘం, ఆ ఆదిమ సంఘం ఏం చేస్తూ వచ్చారు కదా? అక్కడ బోధన జరిగింది, రొట్టె విరవడం జరిగింది, సేవ చేయడం జరిగింది కదా. వీటన్నిటికి తమ్మును తాము సమర్పించేసుకున్నారు కదా. వీటన్నిటి తమ్మును తాము సమర్పించుకున్నారు. అదే కాదు, ఇంకా మన కిందికి చదువుకుంటూ వస్తే తమకున్నదంతా కూడా వాళ్ళు ఇచ్చేశారు. క్రియలలో, చేతల్లో, ఇంకో మాటలు చెప్పాలి, చేతల్లో, మాటల్లో కాదు, చేతల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజమైన క్రైస్తవ సహవాసాన్ని ప్రదర్శించారు, చూపించారు. ఇదిరా సహవాసం అని మనకు మాదిరి ఉంచిపోయారు ఆనాటి సంఘం. మనం చేతుల్లో చేయం, మనం మాటల్లో బాగా చేస్తుంది తెలుసా. మన మాటల్లో చేసినంత పని ఎవడు చేయడు. స్థానిక సంఘ పరిచర్యల్లో కలిసి పనిచేసేవారు చాలా తక్కువ అండి. చేస్తున్నారు, ఎక్కడొక దగ్గర అడపదడప జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే కొన్ని 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 ప్రదేశాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లోనే ఆవగించంత పని జరుగుతుంది. కానీ అధిక శాతంగా ఎక్కువగా స్థానిక సంఘ పరిచర్లో కలిసి పనిచేసేవారు చాలా తక్కువ. కొంతమంది ఉద్యోగాలని, కొంతమంది పనులని, కొంతమంది నిర్లక్ష్యాన్ని చూపిస్తూ, కొంతమంది బద్ధకంతో, కొంతమందికి ఆశ లేక, కొంతమంది దేవుడు ఎవరు తెలుసుకోక, ఇంకొంతమంది స్థానిక సంఘం యొక్క అవసరతను, ప్రాముఖ్యతను గుర్తించలేక స్థానిక సంఘం ద్వారా జరిగే పరిచర్యల్లో ఉండట్లేదు, పని చేయట్లేదు. సువార్తను ప్రకటించడం, శిష్యులను తయారు చేయడం, మిషనరీ పని చేయడం, నిస్వార్థంగా ఒకరికొకరి పరిచర్యల్లో ఒకరికొకరిని పట్టించుకుంటూ సేవ చేసుకోవడం, ఇలా దేవుని సేవించడం చాలా చాలా తక్కువగా కనిపించేది. కనిపిస్తుందంట. ఒక దగ్గర సువార్త ప్రకటించడం అంటే ఇంకొక దగ్గర ఏం కనిపించదు మనకి? శిష్యులను తయారు చేయడం ఉండదు. ఒక దగ్గర సువార్త ప్రకటించడం, శిష్యులను తయారు చేయడం ఉంటే ఇంకొక దగ్గర మిషనరీ పని చేసేవారు ఉండరు. ఇవన్నీ ఒక దగ్గర జరుగుతూ ఉంటే ఇంకొక దగ్గర ఒకరినొకరు పట్టించుకోవడం ఉండదండి. పట్టించుకోవడం ఉండదు. ఎవ్వని దాడి చూసుకుంటాడు, ఎవ్వరి దారి వాళ్ళది. వచ్చినామా, పాట పాడామా, వాక్యం విన్నామా, కానుకలేసామా,
ఆలోళ్ళు ఇల్లు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయించుకున్నామా, వెళ్ళిపోయినామా అంతే. జాడ లేకుండా పత్తకు లేకుండా పోతాం మనం ఇక్కడ నుంచి. కానీ ఒకరినొకరు పట్టించుకోవడం ఉండదు. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా? నిస్వార్థంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని పట్టించుకుంటూ తన రాజ్య సువార్తను ప్రకటించటకు ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడు కదా, రాలేడా? ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన రాజ్య సువార్తను లోకమంతటికి ప్రకటించడానికి శిష్యులను తయారు చేసి పంపించాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? ఇవన్నీ చేసి తను ఎందుకు వచ్చాడు? ఆ ఉద్దేశం నెరవేర్చే తండ్రిని మహేపరిచాడు. సాక్షాత్తు దేవుడే ఆ పని చేసినప్పుడు ఇంకెంతగా ఆయన కోసం, ఆయన పని కోసం, ఆయన సేవించడం గురించి కలిసికట్టుగా మనం ప్రయాసపడాలి. ఒకసారి ఆలోచించండి. మన మమ్మల్ని ఇలా ప్రోత్సహించనివ్వండి. స్థానిక సంఘంలో సేవ చేయడానికి దయచేసి మార్గాలను వెతకండి. అవకాశాలు ఉంటే వెతకండి. స్థానిక సంఘంలో నేను ఎట్లా సేవ చేయగలుగుతాను అని ప్రయత్నం చేయండి. తప్పించుకోవద్దు, కారణాలు చూపించొద్దు, సాకులు చెప్పొద్దు, నిర్లక్ష్యాన్ని చూపించొద్దు. సువార్తను ప్రకటించడం, శిష్యులను తయారు చేయడం, మిషనరీ పని చేయడం, నిస్వార్థంగా ఒకరినొకరు పట్టించుకుంటూ సేవ చేసుకుంటూ ఇలా దేవుని సేవించడం చేయండి దయచేసి. మీరు కేవలం సంఘంతో సమావేశం అవ్వడానికే వస్తుంటే యేసయ్య నీ కోసం సేవ చేయడానికి వచ్చాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో, అసలు నీకు గుర్తుకు లేదేమో, అసలు నువ్వు గ్రహించలేదేమో. ఆలోచించు. నీకోసం ఆయన తన ప్రాణం పెట్టింది నువ్వు ఆయనను సేవించడానికి, ఆయన పనిలో పాలువారై ఉండడానికి అన్న విషయాన్ని మర్చిపోయావేమో. ఒకసారి ఆలోచించండి. ఇప్పటిదాకా మనం నిజమైన క్రైస్తవ సహవాసం అంటే దేవుని పనిలో పాలువారై ఉండడం అని విన్నాం. ఇప్పుడు రెండవదిగా విందాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు కలిసి ఉంటాయి. తర్వాత 9 నుండి 11 వచనాలు అవి కూడా కలిసే ఉంటాయి. నేను మీకు కొరకు చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు, 9 నుండి 11 వచనాలు. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా కనుక అండర్లైన్ చేసుకోండి. మీ అందరి నిమిత్తమును నేను చెయ్యు ప్రతి ప్రార్థనల్లో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాను. తర్వాత అంటాడు 9-11 వచనాల్లో, మీరు శ్రేష్టమైన కార్యమును వివేచింపగలవారకుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఎందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? ఈ వచనాల్లో 3 నుండి 6 వచనాల్లో, 9 నుండి 11 వచనాల్లో పౌలు గారు ఏం చెప్తున్నారు? మీ అందరి నిమిత్తం నేను చెయ్యి ప్రార్థనల్లో అన్నాడు కదా. నేను మీ కొరకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను అని అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? క్రీస్తు దినం వరకు, యేసు ప్రభు వారు వచ్చేంత వరకు, లేకపోతే మీరు ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు మీరు ఆయన ఎదుట, ఆయన ముందు నిష్కపటంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. అట్లా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థించున్నాను. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం, ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్. ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం అండి. అపోస్తలుడైన పౌలు గారు బంధించబడి ఫిలిప్పీలతో ఉండకపోయినప్పటికీ అతని సంఖ్యలు ఫిలిప్పి సంఘం గురించి ఆలోచించకుండా, వారి కోసం ప్రార్థించకుండా ఆపాయి అంటారా? అబ్బా నేను జైల్లో ఉన్నా, నేను గాల గురించి ఏం ప్రార్థన చేయలేదు, నా బతికే మంచిగా లేదు అనుకున్నాడు. నా కాళ్ళకు బొండ వేసి అది బిగించి నన్ను చెరసాల్లో వేసారు, నా జీవితం చక్కగా లేదు, నేను ఇంకొకరి గురించి ఏం ప్రార్థన చేయాలనుకున్నాడు. మనం అనుకుంటాం కదా, మనం అనుకుంటాం. కానీ ఆయన వాళ్ళ కోసం ప్రార్థించకుండా
ఇదేవే ఆపలేకపోయారు. దేవుడు వారి మధ్య, ఎవరి మధ్య, ఫిలిప్పి సంఘం మధ్య నిజంగా ఎలా పనిచేస్తున్నాడో ఆలోచించినప్పుడు వాళ్ళ గురించిన జ్ఞాపకాలు, వాళ్ళని గురించిన ఆలోచనలు పౌలు కృతజ్ఞతతో, ఆనందంతో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా ఆయన ఉండలేకపోయాడు. ఉండాడంటాడు. దేవుడు వాళ్ళ మధ్యలో ఎట్లా పనిచేస్తున్నాడో అవన్నిటిని గుర్తు చేసుకుంటున్నప్పుడు, వాటన్నిటిని ఆలోచిస్తున్నప్పుడు ఆయన హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది. లేదా ప్రభు థ్యాంక్ యూ లోడ్ ప్రభు, నీకు వందనాలు వాళ్ళ జీవితంలో నువ్వు కార్యాన్ని జరిగిస్తున్నావు, నువ్వు కార్యాన్ని ఆరంభించావు, నువ్వు దాన్ని కొనసాగిస్తున్నావు. థ్యాంక్ యూ లోడ్, థ్యాంక్ యూ, నీకు వందనాలు ప్రభు, వందనాలు దేవంటూ ఆ కృతజ్ఞత భావంతో నిండిపోయాడు. అది ఎట్లా చేస్తున్నాడు ఆయన? చాలా ఆనందంతో. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు, చాలా ఆనందపడుతూ పనిచేస్తున్నాడు ఆయన. ఆయనకున్న ఏ శ్రమలు, కష్టాలు, ఆయనకున్న ఏ సంఖ్యలు, ఆయన ఉన్న ఏ చెరసాలలు ఆయన ఆపలేకపోయి ఇట్లా చేయడానికి. ఫిలిప్పి సంఘం గురించిన ఆలోచనలు పౌలు గారిని తరచుగా వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి పురికొల్పాయి. పౌలు ప్రార్థనలో చూపించిన కృతజ్ఞత, ఆనందం ఏవైతే ఉన్నాయో, సహవాసం అంటే కేవలం కలిసి కూడుకోవడం కాదు, కలిసి ఉండడం కాదు, కేవలం కలుసుకోవడం మాత్రమే కాదు, ఒకరికొకరు లోతైన ప్రేమతో కదా, ఒకరికొకరు లోతైన ప్రేమతో, ఒకరం హృదయపూర్వకమైన ప్రేమతో, మృదువైన ప్రేమతో, త్యాగపూరితమైన ప్రేమతో దేవునికి విజ్ఞాపన చేయడం చేస్తాము. ఎక్కడైనా మనం కలిసామనుకోండి, మనం తారసపడ్డాం అనుకోండి, అబ్బా వచ్చిండ్రా బాబు, బిల్డప్ బాబాయ్ అని మనం అనుకొని మనం ఒక తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాదు, అవునా కదా? అక్కలు కనబడ్డా, అన్నలు కనబడ్డా అయిపోయే, ఏం మాట్లాడతాడో, మళ్ళీ దేవుని గురించి ఏం చెప్తాడో అయిపోయి ఇలా కంటి కనబడద్దు అనుకుంటాం మనం కదా. మన బాపత అదే. ఎప్పుడైనా మన మన స్థానిక సంఘ సభ్యులు కలిసినప్పుడు, మన తోటి విశ్వాసాలు కలిసినప్పుడు, పరిశుద్ధులు కలిసినప్పుడు, వాళ్ళతో అనవసరమైన పిచ్చాపాటి మాటలు మాట్లాడకుండా, ఇదిగో ఈ సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన చేద్దామా, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని సమయం గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయా? లేవు. నేను కూడా బలహీన ఉన్నాయి ఆ విషయంలో, నేను చాలా బలహీన ఉన్నాయి, సిగ్గు అనిపిస్తుంది, చాలా కష్టంగా ఉంది. తోటి సభ్యులు మనం కలిసినప్పుడు, తోటి విశ్వాసులు మనం కలిసినప్పుడు, లేదా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నప్పుడు, వాళ్ళు మనకు గుర్తు వస్తున్నప్పుడు, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళ గురించిన ఆలోచనలు కావచ్చు, వాళ్ళని మనం కలిసినప్పుడు కావచ్చు, వాళ్ళ గురించిన గుర్తులు కావచ్చు, అవన్నీ మనల్ని ఎటువైపు నడిపించాలో తెలుసా? వాళ్ళ కొరకు ప్రార్థించడానికి నడిపించాలి. ప్రార్థించడానికండి, వాళ్ళ కొరకు ప్రార్థించడానికి నడిపించాలి. నిజంగా తను ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? పౌలు గారు తనున్న పరిస్థితులు వేరు, తన చెరసాల్లో ఉన్నాడు, తనకు సంఖ్యలు బిగించారు లేదా. ఒక ఘోరమైన విషయం ఏంటంటే, మనం అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో చూడలేదా? ఆయన బట్టలు కూడా తీసి ఆయనను బెత్తములతో కొట్టి ఆయన చెరసాల్లో వేసాడు. విపరీతమైన బాధలు లేవా? విపరీతమైన శరీర బలహీనతలు లేవా? ఆయనకి ఉన్నాయి. ఆలోచిస్తున్నాడు వాటి గురించి. అది కాదు, ఒక సంఘం గుర్తొస్తున్నప్పుడు సంతోషపడుతున్నాడు, హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది, థ్యాంక్ఫుల్ హార్ట్ తో ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థించడం ఆయన చేస్తున్నాడు. అమ్మా, మనం సహవాసం చేయండి రా బాబు, సహవాసం చేయండి అని అంటే జాడ లేకుండా పోతాం మనం ఇక్కడి నుంచి. నిజంగా మనం సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నట్టు, గవర్నమెంట్ జాబులు చేస్తున్నట్టు, మనం లేకపోతే కొంపలన్నీ మునిగిపోతున్నట్టు,
నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, కారణాలు చెప్పి మనం ఎక్కడి నుంచి దొరుకుతాం? సిగ్గుపడాలి. ఇవన్నీ తాత్కాలికం, రేపో మా ఉండి పోయేవి అవి. వాటి కోసం మనం ప్రయాసపడుతున్నాం. ఎల్లప్పుడూ మనతో పాటు ఆ నిత్య రాజ్యంలో సావాసం చేసిన ఈ ప్రజల కోసం మనం సమయాన్ని కేటాయించట్లేదు. సావాసం చేస్తున్నప్పుడు ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి వాళ్ళ పరిస్థితులను తెలుసుకుంటూ, సువార్త వాళ్ళకి ఎంత తెలుసు, ఎంత తెలియదు, దాని గురించి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఆత్మస్థితి ఎలా ఉంది, వాళ్ళు దిగజారుతున్నారా, ఎదుగుతున్నారా, దాన్ని తెలుసుకుంటూ వాక్యం వాళ్ళకి ఎంత అర్థమవుతుంది, దాన్ని వాళ్ళు ఎంతగా ఆచరిస్తున్నారు, స్థానిక సంఘానికి ఎంత కట్టుబడాలని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడడం. సహవాసం ఇవి చేయ మనం సహవాసంలో. పౌలు గారు తన పత్రికల్లో ఇట్లా రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ప్రతి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఒకరు ప్రార్థించడానికి మీరు మెలకువగా ఉండండి. సమయాన్ని కేటాయించుకోండి. టైం లేదు నాకు, ముచ్చట్లకు టైం ఉంటుంది లేదా? పనికి మళ్ళీ సినిమాలకు టైం ఉంటుంది లేదా? ఎస్, అబ్సల్యూట్లీ. ఇక్కడ పని ఉంది, అత్తరంటే ఆ పనులకు ఉంటాయి మనకి, కానీ తోటి సభ్యుల కోసం ప్రార్థించే సమయం మనకు ఉండదు. పౌలు గారు అంటాడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:17లో అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నిరీక్షణ గలవారై సంతోషించుతూ శ్రమయందు ఓర్పు గలవారై. మీకు కష్టాలు వస్తే ఓర్పుతో ఉండండి. ఓర్పుతో ఏం చేయమని చెప్తున్నాడు ఆయన? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థనందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారు దాని యందు మెలకువగా ఉండండి, పట్టుదలతో ఉండండి. ఒకరి కొరకు ప్రార్థించే విషయంలో, మనం ప్రార్థనలో గడిపే విషయంలో ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? మనం మన పనులను వదిలి ప్రార్థనలో గడపడం కాదు దాని అర్థం. తరచుగా కొంత సమయాన్ని దాని కొరకు ఏర్పాటు చేసుకుంటూ యథార్థంగా గడపాలని మనం అర్థం చేసుకోవాలి. ఇక పని బంద్ చేయి, అన్ని బంద్ చేయి, తిండి బంద్ చేయి, తికాన బంద్ చేయి, ప్రార్థనలోనే గడుపు, లేదు, అది కాదు. మంచి సమయాన్ని కేటాయించు. యథార్థంగా నువ్వు ఆ సమయాన్ని దానికోసం వాడుతున్నప్పుడు ఇంకే డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి. ఇంకే పనులు నిన్ను చుట్టుముట్టకుండా, నేను ఆటంకపరచకుండా చూసుకోవాలి. అంతేకాదు, ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నాను. మీరు ఒకరి గురించి బాధపడుతున్నా, ఒకరి గురించి సంతోషపడుతున్నా, మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం అందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం. ఏమని ప్రార్థన చేయాలి? వారితో సమాధానం గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను ఒక అన్న గురించి సంతోషపడుతున్నా, నేనేమని ప్రార్థన చేయాలి? ప్రభువా, అతనితో నాకు సమాధానం ఉండడానికి సహాయం దయచేయి, అతనికి నాతో సమాధానం ఉండడానికి సహాయం దయచేయి, మేము ఇరువురం కలిసి నీ కృపలో పరిశుద్ధతలో ఎదగడానికి సహాయం దయచేయి. ఇదే చేయాలి. నేను ఒక వ్యక్తి గురించి బాధపడుతున్నా కూడా నేనేం చేయాలి? ఇదే ప్రార్థన. నేను అతనితో సమాధానంగా ఉండాలి, అతను నాతో సమాధానంగా ఉండాలి, మేము ఇరువురం కలిసి మేము పరిశుద్ధతలో ఎదగాలి. ఇదే ప్రార్థన. ఇక ఆయన చంపే, ఆయన నరికి, ఆయన బొందబెట్టు, ఇవి కాదు మనం చేయాల్సిన ప్రార్థనలు. మనకైనా ఎవడైనా బాధ కలిగించిన అనుకో, క్షమించండి, కొన్ని పదాలు అటు ఇటు అవుతున్నాయి, ఎవరి ద్వారా అయినా మనం బాధపడ్డాం అనుకోండి, మనం ఏం చేస్తాం? దేవా, నన్ను అన్యాయంగా చేసిండు అని చూపి, తెల్లారే చూపి, రాత్రికే చూపి ఘోరమైన ప్రార్థనలు చేస్తాం తెలుసా మనం. మీరు అట్లా ఎగుతారంటే మీలో వాళ్ళు చేసినట్టున్నారు కదా. తరచుగా చేయండి, సమయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేయండి ఒకరి కోసం ఒకరు. నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకో, ఒక పేపర్ తీసుకోండి, మంచిగా పేపర్ తీసుకోండి, అందులో ఎవరి గురించి ప్రార్థన చేయాలో వాళ్ళ పేర్లు రాసుకోండి ఒకవైపు, మరోవైపు వాళ్ళ అవసరాల గురించి రాసుకోండి, వారి ఆధ్యాత్మిక స్థితి గురించి రాసుకోండి, వాళ్ళు దేవుని సంఘంలో చురుగ్గా దేవుని కొరకు పనిచేయడానికి అది రాసుకోండి, లోకంలో సువార్త కోసం వాళ్ళు ప్రయాసపడడానికి అది రాసుకోండి, కుటుంబంగా వాళ్ళు సంఘంగా
వాళ్ళు మీరు అందరం కలిసి పరిశుద్ధిలో ఎదగడానికి ప్రార్థన చేయడానికి అది రాసుకోండి. వారితో మీకు ఎప్పుడు అనుబంధం, సమాధానంతో కూడిన అనుబంధం ఉండడానికి ప్రార్థన చేయండి. ఇలా మంచిగా మంచిగా ఒక విలువైన సమయాన్ని వెచ్చించండి ఇలా ప్రార్థించడానికి. మనం వీటి కోసం ప్రార్థన చేస్తాం తెలుసా? ప్లీజ్ ఏమనుకోకండి ఇట్లా అంటున్నందుకు. రాత్రి అంతా బాగా తిని అది అరగక కడపంతా ఆగమాగమై బీపీలో అయి ఇట్లా చెమటలు పట్టి సాధ కాకుండా కూలబడుతున్న స్థితికి మనం పోతున్నాం. ప్రభువా ఆగమాగం అవుతుంది, ఎట్లనో ఏమో బాంచం, నేను చర్చికి పోతున్నావు లేదు, సాయం చేయి ప్రభువా. కాళ్ళు ఎత్తలేవు, చేతులు ఎత్తలేవు, బొత్తలు ఎత్తలేదు, ఏం ఎత్తలేదు ప్రభువా అయిందని అంట. నిజంగా కానీ మనం అంటాం, ప్రభువా నా శరీరం నాకు సహకరించట్లేదు, ఆయన నీ ప్రజలతో నేను గడపాలి, నాకు సహాయం దయచేయండి. నీ ప్రజల గురించి నేను ప్రార్థించాలి, నాకు సహాయం దయచేయండి. నీ ప్రజల గురించి నేను ఆలోచించాలి, నాకు సహాయం దయచేయండి. అడిగాను ఎప్పుడైనా? నవ్వుతున్నా, నీ గురించే మాట్లాడుతున్నా కానీ మీరు నవ్వుతున్నారు. ఇలా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవ సహవాసం బలపడుతుంది. నిజంగా ఎంత బలంగా ధైర్యత ఉంటే ఎవడు వచ్చినా ఈ సహవాసాన్ని దెబ్బతీయలేడు. ఈవెన్ దోషం తరం కూడా కాదు. క్రైస్తవులు ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా ప్రతిసారి ప్రార్థించడం నేర్చుకుంటే ఈ ప్రపంచంలో నిజమైన విశ్వాసుల మధ్య 90% సమస్యలు పూర్తిగా మాయమవుతాయని నేను భావిస్తున్నానని జేమ్స్ బాయ్స్ అనే వ్యక్తి అంటాడు. నిజంగా మనం ఒకరికొరకు మనం ప్రార్థించడం నేర్చుకున్నాం అనుకోండి, తరచుగా చేయడం నేర్చుకున్నాం అనుకోండి, తరచుగా దాన్ని అలవాటుగా పెట్టుకున్నాం అనుకోండి, ప్రతిసారి ప్రార్థించాం అనుకోండి, ఇంకేం గొడవలు ఉంటాయి? ఉంటాయండి? ఉండవు. ఉన్నాయి కూడా పోతాయి, మాసిపోతాయి. మీకు విషయం చెప్పనా? ఒకరి గురించి ప్రార్థన చేయకపోవడం పాపం అని బైబిల్ చెప్తుందా లేదా? అవును, గుర్తుంచుకోండి. నాకు ప్రార్థన చేయడం రాదు, దేవుని తెలుసు నా బాధ, దేవుడు చూసుకుంటాడులే. ఏం చూసుకోడు దేవుడు, నిన్ను ఎక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకుంటాడు దేవుడు. నీకు ప్రార్థన లేదని చెప్పి ఆయన లేచేవాడు కాదు. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివి అయితే ఆయనతో గడపడానికి, ఆయన సముఖంలో ఇతరుల గురించి గడపడానికి నీ మనసు ఉర్రూతలుగుతూ ఉంటుంది. నువ్వు ఆయన సముఖంలోకి వెళ్ళడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, కారణాలు వెతకవు. సమూయేలు గారు అంటాడు, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానట వలన యెహోవాకు విరోధంగా పాపము. ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాం మనం? ఒకరి గురించి ప్రార్థన చేయకపోవడం వల్ల దేవునికి విరోధంగా పాపం చేస్తున్న విషయం మనం మర్చిపోవద్దండి. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఈ విషయం మీకు అంత అర్థం కావడానికి. మీరు గమనించండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఆర్మీలో పనిచేస్తున్నాడు, సైన్యంలో పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి సంతోషంగా పనిచేయడానికి, సంతోషంగా తన పని చేయడానికి, ఏ టెన్షన్స్ లేకుండా నెమ్మదితో ఆ పని చేయడానికి ఏవి కారణాలు ఉంటాయి? ఆయనకు వచ్చే జీతంగా ఏంటి? ఇంటి నుండి మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము అని వాళ్ళ ప్రేమను చూపిస్తూ, మీకోసం ప్రార్థన చేస్తున్నామని వాళ్ళు ప్రేమపూర్వకమైన మాటలు రాస్తున్నప్పుడు, ఆ ఉత్తరాన్ని ఆయన చదివినప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? హృదయం అంతా నెమ్మది కలుగుతుంది. కలగదా? నెమ్మది కలుగుతుంది. వాళ్ళు నా గురించి పట్టించుకుంటారు, నా గురించి ప్రార్థన చేస్తున్నారు అనే విషయం వాళ్ళు ఆయన విన్నప్పుడు, దాన్ని చదివినప్పుడు ఆయన సంతోషంతో, ఆనందంతో ఆయన బలపరచబడి తన పనిని నెమ్మదిగా చేస్తాడు, సంతోషంతో చేస్తాడు. ఆయన బలపడ్డాడు కదా, ఉత్తరం రాగానే బలపడ్డాడు. అదేవిధంగా మనం దేవుని పిల్లలుగా ఒకరి కోసం ఒకరం ప్రార్థించినప్పుడు క్రైస్తవ సహవాసం బలపడుతుంది. అంత మాత్రమే కాదు, ఇది దేవుని పట్ల మనకున్న ప్రేమకు రుజువుగా కూడా
నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో దేవుణ్ణి, అది ఎక్కడ రుజువు అవుతుంది అంటే నువ్వు ఒకరి కొరకు ప్రార్థించినప్పుడు మాత్రమే రుజువు అవుతుంది. ప్యూరిటన్ రిచర్డ్ సిబెస్ ఆయన ఇలా అన్నాడు, క్రీస్తుని ప్రేమించేవారు ఆయన ప్రజల్ని ప్రేమిస్తారు. ప్రేమ ఉన్న చోట ప్రార్థనలు ఉంటాయి. నిజంగా కదా, దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ప్రజల్ని కూడా మనం ప్రేమిస్తాం. మనం నిజంగా ప్రేమిస్తున్నాం, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయట్లేదు, ప్రేమ ఉందనంటే మాత్రం ఉత్తమ ఆజ్ఞ. మన కొరకు కలవరి శిలువలో బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన గొప్ప ప్రధాన యాజకుడు, మన కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రార్థిస్తే మరి మనం అందరం ఒకరికొకరం ఎంత ప్రార్థించాలి. తోటి విశ్వాసుల కోసం ఉద్దేశపూర్వకంగా కావాలని, నా మాటలు అర్థమవుతున్నాయి, కావాలని. ఇప్పుడు కన్ను వచ్చి బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడే కాదు మనం ప్రార్థన చేయడం. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి, ఉదాహరణకి తండ్రి, తల్లి, అన్న, చెల్లి. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నా కొరకు ప్రార్థన చేయండి రా అని చెప్పేంత వరకు పరిస్థితి దిగజారిపోయిందనంటే ఆ వ్యక్తుల పట్ల నీకు లోతైన ప్రేమ లేదని అర్థం. వాళ్ళు చెప్పేంత వరకు నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయట్లేదని అంటే, నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళ గురించి ప్రార్థన చేయట్లేదని అంటే నువ్వు వాళ్ళ కొరకు పని కట్టుకుని ప్రార్థన చేయట్లేదని అర్థం. మనం మన ఇంట్లో వాళ్ళ కోసం పని కట్టుకొని మనం వాళ్ళని పట్టించుకుంటాం, అవునా కదా? పని కట్టుకొని పట్టించుకుంటాం వాళ్ళని. వాళ్ళు చెప్తే వాళ్ళని మనం పట్టించుకోవడం కాదు, వాళ్ళు చెప్పకపోయినా మనం వాళ్ళని పట్టించుకుంటాం. అలాగే మనం సంఘంగా కూడుకున్నప్పుడు మన తోటి సభ్యుల్ని వాళ్ళ అవసరాలు మనకు తెలియజేయకపోయినా, వాళ్ళ అవసరం లేదో మనకు తెలియకపోయినా, నా మాటలు అర్థమవుతున్నాయా, పని కట్టుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఉద్దేశపూర్వకంగా, ఇంటెన్షనల్గా ఒకరి కోసం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని ఎంత ప్రేమిస్తున్నామో అంతగా తోటి విశ్వాసుల పట్ల మనం ప్రార్థన చేయాలి. నన్ను మిమ్మల్ని ప్రశ్న అడగనివ్వండి. మీరు నిజంగా దేవుని పిల్లలైతే, మీరు నిజంగా ఆయన పట్ల మీకు అమితమైన ప్రేమ ఉంటే, ఆయన లేకపోతే మీ జీవితం లేదన్నట్లుగానే మీరు ఉంటే, తోటి విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని పట్ల నీకు, మీ అందరికీ ఎంత ప్రేమ ఉందో అంతగా తోటి విశ్వాసుల కోసం సంతోషంగా ప్రార్థిస్తున్నారా? ఒక ప్రార్థన జాబితాను ఉంచుకొని క్రమం తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థించే అలవాటును కలిగి ఉండండి. ప్రార్థన చేయడం, ప్రార్థనలో గడపడం, ప్రార్థన అంటే ఏంటో నీకు తెలియట్లేదంటే గుర్తుంచుకో, నీకు అసలు రక్షణ లేదేమో, నువ్వు రక్షించబడలేదేమో, ఇంకా అదే పాపంలో ఉండి దేవుని గుణ లక్షణాలకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, పరీక్షించుకో. పాపుల కొరకు మరణించిన యేసయ్య నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సాక్షాత్తు మహాదేవుని ఎదుటనే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ము. ఆయన వైపుకు తిరుగు, పశ్చాత్తాపం మనసుతో ఆయన యందు విశ్వాసం ఉంచు. అప్పుడు ఆయన నేను సమస్త దుర్నీతి నుండి పవిత్రురాలుగా చేస్తాడు. ఇప్పటిదాకా మనం నిజమైన క్రైస్తవ సహవాసం అంటే దేవుని పనిలో పాలవారై ఉండడం అని విన్నాం. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం అని విన్నాం. ఇప్పుడు మూడవదిగా చూద్దాం. నేను ముగిస్తాను, దీంతో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. నేను త్వరగా ముగిస్తాను. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నాను దేవుడే నాకు సాక్షి. ఈ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఫిలిప్పీ సంఘం పట్ల పౌలు గారికి ఉన్న ప్రేమకు సాక్షి ఎవరంట? ఎవరు సాక్షి? నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో, మీ పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో దానికి నా మాటలు కాదు సాక్ష్యం, దేవుడే సాక్షి అని పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీ సంఘం పట్ల పౌలు గారికి ఉన్న ప్రేమ మీద ప్రేమ కాదు,
పైపైన ప్రేమ కాదు. మరి ఎటువంటి ప్రేమ? యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజల పట్ల చూపిన లోతైన ప్రేమ వంటిది పౌలు గారు ఫిలిప్పి సంఘం పట్ల చూపించే ప్రేమ. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే మూడవదిగా, నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఒకరి పట్ల ఒకరు లోతైన క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఒకరి పట్ల ఒకరు లోతైన క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం. ఇక్కడ అదే ప్రార్థన చేస్తారు 9-11 వచనాల్లో, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ అభివృద్ధి పొందాలని నేను మీ కొరకు ప్రార్థన చేయించున్నాను అంటాడు ఆయన. అమ్మ పౌలు గారు, అయ్యా వినండి, పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు అతనికి సహాయంగా ఉండడానికి ఫిలిప్పి సంఘం ఎపఫ్రోదితును సహాయంగా పంపించింది కదా. మీకు ఒక మాట చెప్తాను. పౌలు గారి దగ్గరికి ఎపఫ్రోదితు ఫిలిప్పి సంఘం నుంచి వెళ్ళాక ఎపఫ్రోదితు ఏమయ్యాడు తెలుసా? సత్యంత రోగంతో బాధపడ్డాడు ఆయన అడిగిపోయినాక. అప్పుడు రోగంతో చావ సిద్ధమైనప్పుడు ఎపఫ్రోదితు పక్కన ఎవరు నిలబడ్డారో తెలుసా? పౌలు గారు. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఆయన పక్కన ఫిలిప్పి సంఘం పంపబడిన ఎపఫ్రోదితు ఉన్నాడు. ఎపఫ్రోదితు చావ సిద్ధమైనప్పుడు ఆయన పక్కన పౌలు గారు నిలబడ్డారు. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25-30 వచనాలు చదవండి. ఫిలిప్పి సంఘం కొరకు క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తం ఎపఫ్రోదితు అనే వ్యక్తి చావడానికైనా సిద్ధపడ్డాడు. ఆయన చావడానికైనా సిద్ధపడ్డాడు. ఏం అర్థమవుతుంది? అసలు నిజమైన క్రైస్తవ సహవాసం అంటేనే ఒకరి పట్ల ఒకరు క్రీస్తు వంటి లోతైన ప్రేమను కలిగి ఉండడం. విశ్వాసులు క్రీస్తు ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఏం జరుగుతుందండి? యేసయ్య నిన్ను ఎట్లా ప్రేమించాడు, నన్ను ఎట్లా ప్రేమించాడు, ఆ ప్రేమను మనం రుచి చూసిన వ్యక్తులుగా, ఆస్వాదించిన వ్యక్తులుగా, ఆ ప్రేమకు తగ్గట్లుగానే ఒకరి పట్ల మనం ఆ ప్రేమను చూపించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ప్రేమతోనే, యేసయ్య వంటి ప్రేమతోనే ఒకరికొకరు ప్రేమించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పౌలు గారు అన్నారు, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, ఆయన ప్రేమను బట్టి మీ అందరి పట్ల నేను ఎంత అనురాగాన్ని కలిగి ఉన్నానో దానికి దేవుడే సాక్షి అంటాడు. ఏం జరుగుతుంది మరి ఇక్కడ? ఒకరికొకరు ప్రేమించుకున్నప్పుడు నిజంగా వారి ఆత్మీయ స్థితి గురించి పట్టించుకుంటారు కదా. వాళ్ళ ఆత్మీయ స్థితి గురించి పట్టించుకుంటారు. మీలో ఒకరి ఆత్మీయ స్థితి గురించి ఒకరికి పట్టింపు లేదనంటే మీకు దేవుని ప్రేమ అర్థం కాలేదు. మీ కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి దేవుని ఉగ్రతను, నీతి న్యాయం తృప్తిపరిచిన మహాదేవుని యొక్క ప్రేమ మీకు అర్థం కాలేదు సుమా. మీకు అర్థమైండుంటే మీరు ఒకరి ఆత్మీయ అవసరతలను పట్టించుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉండరు. ఆత్మీయ అవసరతలను మాత్రమే కాదు పట్టించుకోవడం, శారీరక అవసరతలను కూడా పట్టించుకుంటాం. మనకు ప్రేమ ఉంటే. ఇది ఎవరి పట్ల జరుగుతుంది? స్థానిక సంఘం పట్ల కదా. స్థానిక సంఘం పట్ల, దారుణపై దానమ పట్ల కాదు, స్థానిక సంఘం పట్ల ఇది జరుగుతుంది. విశ్వాసులు క్రీస్తు ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఏం జరుగుతుందనంటే వాళ్ళు ఇతరుల పట్ల అంటే ఎవరి పట్ల? రోడ్డంటే వెళ్ళేవాని పట్ల కాదు. నేను వాని గురించి మాట్లాడతలేదు. ఈ సందర్భం దాని గురించి కానే కాదు. స్థానిక సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల మనం ఏం కలిగి ఉంటాం? ఓపికని కలిగి ఉంటాం. పేషెన్స్ ఉంటుంది మనకి. పేషెన్స్, ఓపిక ఉంటుంది. ఓపిక ఉండడం మాత్రం కాదు, వాళ్ళ పట్ల మనం క్షమాగుణాన్ని కలిగి ఉంటాం. మీలో చాలా మందికి ఇక్కడ ఒకరితో ఒకరికి మాటలు లేవు. సిగ్గుపడండి. నిజంగా మీరు ఆ క్రీస్తు ప్రేమను రుచి చూసిన వ్యక్తులైతే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. మీరు మీ ఇంట్లోనైనా సంఘంలోనైనా. ఇవి మాత్రమే కాదు, సమాజంలో కూడా ఒకరికి ఒకరు ప్రోత్సాహకరంగా ఉంటారండి. ప్రోత్సాహకరంగా మీరు ఇలా 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 సాక్ష్యం ఇస్తారు. ఇదిగో పలానా అక్క వల్ల నేను ప్రోత్సహించబడ్డా, పలానా చెల్లి వల్ల నేను ప్రోత్సహించబడ్డా, పలానా అన్న వల్ల నేను ప్రోత్సహించబడ్డా, పలానా తమ్ముని వల్ల నేను ప్రోత్సహించబడ్డా. ఒకరికొకరు ప్రేమించుకున్నప్పుడు
ఇది పరస్పర ప్రోత్సాహం ఉంటుందండి. ఈ రకమైన ప్రేమ నిస్వార్థమైనది, త్యాగపూరితమైనది, మృదువైనది, విడదీయరానిది. యేసయ్య మన పట్ల చూపిన ప్రేమలాగే. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే కేవలం కలిసి సమయం గడపడం కాదు. పౌలు గారు చూపించినట్లుగా ఒకరి పట్ల ఒకరు లోతైన క్రీస్తు లాంటి ప్రేమను కలిగి ఉండడం. ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు నశించిపోతున్న వారి కొరకు భారాన్ని కలిగి ఉంటాం, వారి కోసం ప్రయాసపడతాం కదా అండి. అవును. నేను ఒక 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 చెల్లెని అడిగాను, సంఘానికి ఎందుకు వస్తలేమో అని అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. సమాధానం ఇంట్రెస్ట్ లేదు. మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నాం, తన సంఘాన్ని అంతా ప్రేమిస్తాం. నేను నిన్న కాక మొన్న నాకు ఒక చెల్లె ఇట్లా చెప్తుంది, నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు బండి కొనుక్కున్నారు, ఈ మధ్యలో బండి కొనుక్కున్నారు. ఇప్పుడు పోయిన ఆదివారం వాళ్ళు రాలేదు, ఆదివారం ఆరాధనకు రాలేదు కొన్ని కారణాలను బట్టి. వాళ్ళు ఏమన్నారంటే బండి కొనుక్కున్నాం, ఇక్కడ నుంచి మేము టైంకి వస్తాం అని చెప్పి అన్నారు. అందులో ఆ చెల్లి ఏమన్నారంటే నాకు ఆదివారం రాగానే నాకు రావాలని ఉంటుంది, ఎప్పుడు వస్తుంది ఆదివారం అని నేను దాని గురించి ఆలోచిస్తా. ఆమెకి ఇంకా రక్షణ రాలే, అంటే ఆమె ఇంకా రక్షించబడలేదు. ఆ చెల్లి సమాధానం ఇచ్చింది, నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది. దేవుని ప్రజలతో కలిసి మనం ఎప్పుడు కూడుకుంటాం, ఎప్పుడు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ సమయం ఎప్పుడు వస్తుందని మనం ఆతృతతో ఉండాలి, దానికోసం ఆరాట పడాలి, దాని కొరకు మనం ఆలోచించాలి, ఎక్కువగా ప్రయాసపడాలి. మనం ఎటువంటి బాపత్ తెలుసా, వచ్చిందిరా 10కి పోతే ఏమంటాడు, 11కి పోతే ఏమంటాడు, ఈ రకం మనం గడపలన్న కోరిక మనకు ఉండదు. ఒకరి పట్ల ఒకరికి మనకు లోతైన ప్రేమ ఉంటే, నిజంగా దేవుని పట్ల ప్రేమ ఉంటే ఒకరి పట్ల ఒకరికి లోతైన ప్రేమ ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి లోతైన ప్రేమ ఉన్నప్పుడు సంఘంతో కలుసుకోవడానికి గడపడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రేమ ఉన్నప్పుడు రక్షణ లేని వారి గురించి ప్రయాసపడతాం, నశించిపోతున్న వారి పట్ల మనం గొప్ప భారాన్ని కలిగి ఉంటాం. శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించిన యేసయ్య ఆ శిలువ మ్రాన్ పైన మన పాపముల కోసం వేలాడాడు. మన పాప క్షమాపణ కోసం మన స్థానంలో మనకు బదులుగా ఆయన కలవరి శిలువలో దేవుని ఉగ్రతను, దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని ఆయన సంతృప్తిపరిచాడు. ఆయన మన కొరకు, మన పాప క్షమాపణ కొరకు మన స్థానంలో ఘోరమైన హింసను అనుభవించాడు. సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరించాడు. ఏ ప్రేమనైతే కలవరి శిలువలో వేదనను, హింసను అనుభవిస్తూ ఆయన ప్రత్యక్షపరిచాడు, ఆ ప్రేమను ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో ఆయన కుమ్మరించాడు. లేదండి, కుమ్మరించాడు. నిజంగా రక్షించబడిన వారి జీవితంలో ఏముంటుందో తెలుసా, దేవుని ప్రేమ ఉంటది. ఆ ప్రేమతో తోటి సభ్యుణ్ణి అంతే ప్రేమిస్తాం. సాటుకో మాట ముందుటో మాట ఉండదు మనకి. సాటుకో విధంగా ముందుటో విధంగా మనం ప్రవర్తించాం. మీకు ఒక మాట చెప్పాలనుకుంటాం, పాపము మనల్ని దేవుని ప్రజల నుండి విడదీసింది. దేవుని ప్రేమ మనల్ని దేవునితోనూ ఒకరితో ఐక్యపరిచింది, ఒకటి చేసింది. పాపం మనల్ని విడదీస్తే దేవుని ప్రేమ మనల్ని కలిపింది. సామ్యుయల్ రూథర్ఫోర్డ్ అని ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, క్రీస్తు మీ హృదయంలో ఉంటే ఆయన ప్రజల పట్ల మీకు మండుతున్న శ్రద్ధ గల ప్రేమ ఉంటుంది అంటాడు. క్రీస్తు మీ హృదయంలో ఉంటే ఆయన ప్రజల పట్ల మీకు మండుతున్న శ్రద్ధ గల ప్రేమ ఉంటుంది. నిజంగా దేవుని ప్రేమ ఏంటో మీకు అర్థమవుతే, దేవుని ప్రేమ మీ హృదయంలో ఉంటే ఆయన ప్రజల పట్ల కూడా అదే ప్రేమ ఉంటుందని అంటాడు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో, నిత్యత్వ ప్రేమతో ప్రేమించాడు. మన పట్ల ఆయనకి ఎంత లోతైన ప్రేమ ఉందో, లోతైన అనురాగం ఉందో, ఆ ప్రేమ, అనురాగం మనల్ని మన కొరకు ఆయనను
శిలువ దగ్గర నడిపించింది లేదంటారా? ఎంత ప్రేమిస్తే ఒక వ్యక్తి నీ కోసం నా కోసం, మనం ఎవరం తెలుసా? దౌర్భాగ్యులం. రోమిలకు రాసిన పత్రిక ఏం చెప్తుంది? మనం బలహీనులం, పాపులం, నీతి లేని వారం, అపవిత్రులం, సమాధానం లేని వాళ్ళం, నిత్య నాశనానికి ఖండించబడ్డ వ్యక్తులం మనం. ఇటువంటి ఘోరమైన వ్యక్తుల కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ దగ్గరికి నడిచాడు. ఆయనంతటా ఆయన ఎవరు బలవంత పెట్టలా తెలుసా? నేను బలవంత పెడితేను ఆయన వెళ్ళలేదు, తండ్రి బలవంత పెడతాను ఆయన వెళ్ళలేదు. ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమకు రుజువుగా ఆయన కలవరి శిలువ వైపు నడిచాడు. ఆ ప్రేమను మనకు అక్కడ చూపించాడు. అన్న మాట చెప్పనివ్వండి అండి, నిజంగా ఒక క్రైస్తవునికి ఉండవలసిన ప్రేమ అట్లాంటిది. ఆ యేసుక్రీస్తు వారి ప్రేమ నుండే మన ప్రేమ కూడా ప్రవహించాలి. మన ప్రేమకు ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ అయి ఉండాలి. ఆ ప్రేమతో మనం ఒకరిని ప్రేమించినప్పుడు దాంట్లో కల్మషం ఉండదు, కపటం ఉండదు, స్వార్థం ఉండదు. నేను ఒక ప్రశ్న అడగనివ్వండి, స్థానిక సంఘం పట్ల మీరు యథార్థమైన యేసయ్య వంటి ప్రేమను చూపిస్తున్నారా? మీ ప్రేమ యేసయ్య వంటి ప్రేమ అయితే ఆ ప్రేమను మీరు స్థానిక సంఘంలో తోటి సభ్యుల పట్ల, లోకంలో నశించిపోతున్న వారి పట్ల చేతల్లో చూపిస్తున్నారా? చేతల్లో మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నారా? ప్రేమను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించండి దయచేసి. ప్రాణం పెట్టేంత యేసయ్య నీ కోసం ఈ లోకంలోకి వచ్చి నీ పాపం కోసం, నీ పాప శిక్ష నుండి నిన్ను తప్పించడానికి నిన్నుగా ప్రేమించి చనిపోయి తిరిగి లేచాడు. తన ప్రేమను నీ పట్ల ఇంకా చూపిస్తున్నాడు. ఆ రోజు చూపించాడు, ఇంకా చూపిస్తున్నాడు, ఇక చూపిస్తూనే ఉంటాడు. దయచేసి నీ పాప స్థితి ఏంటో నువ్వు గుర్తించి పశ్చాత్తాపంతో కూడిన మనసుతో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిరుగు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన నిన్ను రక్షించి తన బిడ్డగా చేసుకుంటాడు. మనం ఇప్పటి వరకు నిజమైన క్రైస్తవ సహవాసం అంటే దేవుని పనిలో పాలువారై ఉండమని విన్నాం. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం అని తెలుసుకున్నాం. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఒకరి పట్ల ఒకరు లోతైన క్రీస్తు ప్రేమను కలిగి ఉండడం అని చూసాం. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే కేవలం కలిసి కూడుకోవడం కాదు, దేవుని పనిలో పాలువారై ఉండడం అని గ్రహించండి. దయచేసి సువార్తను ప్రకటించండి, శిష్యులను తయారు చేయడానికి ప్రయత్నం చేయండి, ఒకరినొకరిని పట్టించుకోండి, ఈ సహవాసంలో క్రీస్తును కేంద్రంగా ఉంచుకోండి, మిషన్ ఆధారితంగా మీ సహవాసం ఉండడానికి ప్రయత్నించండి. లోకానికి సంబంధించిన వాటిలో దయచేసి కలిసిపోకండి. లోక సంబంధమైన వాటిలో నిజమైన సహవాసం ఉండదన్న విషయాన్ని దయచేసి తెలుసుకోండి. నిజమైన క్రైస్తవ సహవాసం అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం అని తెలుసుకోండి. క్రైస్తవ సహవాసం అంటే కేవలం పిచ్చాపాటి ముచ్చట్లు కాదని గుర్తించండి. తోటి విశ్వాసుల కొరకు ప్రార్థించడం అలవాటు చేసుకోండి. సమస్తాన్ని సృష్టించి నీ కోసం ప్రాణం పెట్టి నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా దేవుని నమ్మి మీ పాపం నుండి ఆయన వైపుకు తిరగండి. దయచేసి యేసయ్య నీ పట్ల ఎంతటి త్యాగపూరితమైన ప్రేమను చూపించాడు, అంతటి త్యాగపూరితమైన ప్రేమ నీ తోటి స్థానిక సంఘం పట్ల లేదా స్థానిక సంఘంలో ఉన్నటువంటి తోటి సభ్యుల పట్ల చూపించండి. నిజమైన సహవాసం ఎప్పుడు నిజమైన ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. దాన్ని మర్చిపోకండి. యేసయ్య నన్ను ఎట్లా ప్రేమించాడో ఆయన ప్రేమించినట్లుగా ఒకరిని ప్రేమిద్దాం, ఆయన క్షమించినట్లుగా ఒకరిని క్షమిద్దాం, ఆయన భరించినట్లుగా ఒకరిని భరిద్దాం. ఆయన ప్రేమ కేవలం మాటల్లో మాత్రమే కాదు, చేతుల్లో మాత్రమే కాదు, ఇతరుల కోసం త్యాగం చేయడంలో కూడా, ఇతరుల కోసం మనం శ్రమ పడడంలో కూడా, ఇతరుల కోసం మనం అన్ని వదులుకోవడంలో కూడా మనం చూపిద్దాం.
స్పష్టంగా చూపిద్దాం. ఆ కృపను దేవుడు ఇవ్వాలని మనం కోరుకుందాం. నిజమైన క్రైస్తవ సహవాసం దేవుని ప్రేమపై ఆధారపడి ఉంటుంది. ఇది లోక ఆచారాలకు, లోక సంబంధమైన వాటికి అన్నిటికీ భిన్నంగా ఉంటుంది. ఆ విషయాన్ని దయచేసి గుర్తించండి. విశ్వాసులతో సమయం గడపండి, వారి సాక్ష్యాలు వినండి. జీవితాలను మార్చే యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, దాని యొక్క లోతును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరం ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. అటువంటి నిజమైన క్రైస్తవ సహవాసంలో మనం ఫలించడానికి దేవుని యొక్క కృపను కోరుకుందాం. అందరం ప్రార్థిద్దాం, ప్రార్థనపై దృష్టి ఉంచుదాం.